హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. రీజనింగ్లో భాగంగా మిర్రర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్రింద చూపిన విధంగా దర్పణాన్ని ఎంఎన్ వద్ద ఉంచినప్పుడు ఇచ్చిన బొమ్మ యొక్క సరి అయిన దర్పణ ప్రతిబింబాన్ని ఎంచుకోండి. ఓకే, ఇక్కడ మనకి మిర్రర్ ఇక్కడ ఉందన్నమాట. ఎప్పుడైనా సరే మిర్రర్ ఇమేజ్లో మనకి ఒరిజినల్ ఇమేజ్కి మిర్రర్ ఇమేజ్కి లెఫ్ట్ రైట్ తారుమారు అవుతాయి అనమాట. ఎడమవైపు కుడివైపు గాను, కుడివైపు ఎడమవైపు కానీ. ఇక్కడ మనకి ఈ ఓడ అనేది ఇలా ఉంటే మనకి ఎలా కనిపిస్తుంది, ఇందులో ఈ రివర్స్లో కనిపిస్తుంది అనమాట. లెఫ్ట్ రైట్గా ఇంటర్చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫస్ట్ లెటర్ ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ వస్తుంది అనమాట. అంటే మిర్రర్ దగ్గరికి 2 లెటర్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి దీని యొక్క ఇమేజ్ ఏమవుతుంది, ఎన్ ఇలా ఉంటే మనకి ఇది రివర్స్లో కనిపిస్తుంది లెఫ్ట్ రైట్లుగా. అట్లా లేనిది ఏమైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి 4th ఆప్షన్ అలా లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ మనకి 3 ఉంది. ఇది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకి ఎలా కనిపిస్తుంది, ఈ డైరెక్షన్లో కనిపిస్తుంది. అందులో ఫస్ట్ ఆప్షన్లో అక్కడ 3నే లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఈ రెండింటిలో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ 3 లెటర్స్ 4 లెటర్స్ సేమ్ ఉన్నాయి. ఇంకా ఈ లెటర్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఈ ఎఫ్ అనేది లెఫ్ట్ రైట్ మారుతుంది కానీ ఇక్కడ మనకి తల క్రిందులుగా మారింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ని కరెక్ట్ 1గా ఎంచుకోవచ్చు అన్నమాట.